నేను అబద్ధం చెప్పడం లైవ్ షోకి తిరిగి స్వాగతం. చంద్రబాబు ఏడాది పాలన ప్రజల పాలిట మోసాల పుట్టగా మారిందన్న కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 69% మంది అవునని 31% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, కర్నూలు నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ నాగేంద్ర గౌడ్ గారు, టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. అలాగే శ్రీ వివేక్ గారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ సీనియర్ నేత. శ్రీ జంజాల రవిశంకర్ గారు, ప్రముఖ న్యాయవాది. అలాగే ఢిల్లీ నుంచి రఘురామకృష్ణరాజు గారు, బీజేపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా తెలంగాణ కౌన్సిల్ ఎన్నికలు రసవత్రంగా మారాయి. టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు పోటీ చేస్తుండడంతో, టీఆర్ఎస్ 5 స్థానాలకు పోటీ చేస్తుండడంతో ఇది మొత్తం ఎలక్షన్ తప్పకుండా జరిగే పరిస్థితి ఏర్పడింది. బహుశా విత్డ్రా అయ్యే అవకాశం దాదాపు లేనట్లే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి సదారాంపై అనేక ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డి తదితరులు అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రధానంగా చెన్నమనేని రమేష్ గారికి ఓటు హక్కు లేకపోయినా కల్పించారని, అలాగే నామినేటెడ్ హక్కు ఎమ్మెల్యేకి ఓటు హక్కు లేకపోయినా వేస్తున్నారని ఇచ్చారని, అలాగే ఓటర్ల జాబితాలో ఎక్కడ పార్టీల పేర్లు ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారని ఇలా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఓపెన్ బ్యాలెట్ జరగాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రహస్య బ్యాలెట్ చేస్తారా, ఓపెన్ బ్యాలెట్ చేస్తారా? అసలు వీటికి సంబంధించిన ఈ ఆరోపణలు, వీటి మీద లాయర్ కూడా అయిన జంజాల రవిశంకర్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఇలా మీరు శాసనసభ సలహాదారుగా కూడా పనిచేశారు. ఈ కొత్త ఆరోపణలు, ట్విస్టుల మీద మీరేమంటారు? ఇప్పుడు మీరు చదివిన దాని ప్రకారము తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ రేజ్ చేసింది కరెక్ట్ పాయింట్స్. కారణం ఏంటంటే, డెరిక్ ఓబ్రైన్ అని మీరు వినుంటారు, నేషనల్ లెవెల్లో మనకి కలకత్తా నుంచి వచ్చిన ఏకైక పార్లమెంట్లో ఉన్న ఆంగ్లో ఇండియన్. అతను ఫస్ట్ టైము దేర్ వాజ్ అ జియో, అండ్ ఆ జియో యాక్ట్ చేసి అతనికి ఓటేయడానికి ఫస్ట్ టైం 2012లో అతను ఓటేసాడు. భారతదేశంలో ఇంకెక్కడ ఓటే హక్కు ఆంగ్లో ఇండియన్స్కి ఇవ్వటం, నామినేటెడ్ ఎమ్మెల్యేస్ లేనే లేదు. ఈ ఆంగ్లో ఇండియన్స్ చేత కూడా వాళ్ళను కూడా దీంట్లో ఓటు వేయించాలని చూపించడం జరిగింది. ఇది తప్పు, 100% తప్పు. రెండోది, ఆ ఫార్మాట్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఫార్మాట్లో 5వ నంబర్లో నీ పార్టీ ఎఫిలియేషన్ అనేది చూపించాలి. పార్టీ ఎఫిలియేషన్ చూపించడానికి కారణం ఏంటంటే, మనకు తెలుసు ఒక సెషన్ అయినప్పుడు ఆ పార్టీ నాయకుడు అంటే సభానాయకుడు పేరు మీద ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది మెంబర్లు ఉన్నారు, ఏ పార్టీకి ఎంతమంది మెంబర్లు ఉన్నారని డిక్లేర్ చేస్తారు. పర్టికులర్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజ్యసభ అనేది దేశానికి మొత్తానికి సంబంధిస్తుంది కాబట్టి వాటికి నీకు ఓటు ఎక్కడున్నా పర్వాలేదని చెప్పి డిక్లేర్ చేయటం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పర్టికులర్గా ఈ సభలో ఓటేస్తూ ఈ సభలో ఎమ్మెల్సీలు ఎన్నుకుంటున్నప్పుడు నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడివి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇవాళ జరుగుతున్న నేపథ్యం ఏంటి, కొంతమంది డిస్క్వాలిఫై చేయమని చెప్పి హైకోర్టులో కేసులు వేసి ఉన్నాయి. కేసుల్లో హైకోర్టు స్పీకర్లకి వాళ్ళకి నోటీసులు వచ్చి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఆల్రెడీ వీళ్ళు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పేసి ఒక పక్కన కేసులు వేసుంటే, ఈ సదారాం అనే వ్యక్తి ఆ 5వ కాలంని తీసేసి కార్యదర్శి అతను ఎలక్షన్ ఆఫీసరు ఎలక్షన్ కమిషన్ రూల్స్కు విరుద్ధంగా దాన్ని తీసేసి కనుక వీళ్ళ పేర్లు చెప్పకుండా ఉండడానికి అందులో ఏంటంటే 2 దురుద్దేశాలు. ఒకటి, ఆ ఓటు వేసే వాళ్ళకి విప్పు ఇవ్వలేకుండా పార్టీలని ఆపటము. రెండోది, ఆల్రెడీ వాళ్ళు కనుక వేరే పార్టీకి చెందిన వాళ్ళు, వీళ్ళు వేరే పార్టీకి చెందిన వాళ్ళు ఈ పార్టీలో కంటిన్యూ అవుతున్నారని మనం చూపిస్తున్నప్పుడు వాళ్ళకి విప్పిచ్చే అధికారం మిగతా పార్టీలకు ఉంటుంది. ఆ విప్పిచ్చే అధికారాన్ని కూడా తీసేయాలని ఒక దురుద్దేశం పూర్తిగా క్లియర్గా కనిపిస్తుంది. ఈ విషయంలో ఏమైంది, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళి ఇచ్చిన దాని మీద ఆ 5వ కాలం పెట్టమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 5వ కాలంలో పెడితే ఇప్పుడు వీళ్ళందరినీ తెలుగుదేశం సభ్యులుగానో వైఎస్ఆర్సీపీ సభ్యులుగానో చూపిస్తే వైఎస్ఆర్సీపీ సభ్యులు ఏం చెప్తారంటే, రేపు మీరు ఓటింగ్కి వెళ్ళట్లేదు అని చెప్పి విప్పిస్తారు. ఓటింగ్కి వెళ్ళట్లేదు అని విప్పిస్తే వాళ్ళు లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది, తర్వాత ఏం కార్యక్రమం, ఆల్రెడీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఇది స్పెషల్గా మళ్ళీ ఏమైనా సపరేట్గా తీసుకుంటావా అని దీన్ని అవాయిడ్ చేయడం కోసం. మూడోది, ఈ పర్టికులర్ వ్యక్తి సెక్రటరీ ఆఫ్ లెజిస్లేచరు ఆయన సీక్రెట్ బ్యాలెట్ అంటాడు.
పార్లమెంట్కి రాజ్యసభకి వాటన్నిటికీ లేని సీక్రెట్ బ్యాలెట్ దీని సీక్రెట్ బ్యాలెట్ ఇవాళ మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సీక్రెట్ బ్యాలెట్ ముందు కాంగ్రెస్ వచ్చినా కూడా మీరు శాసనసభ సలహాదారుగా ఉన్నప్పుడు కూడా ఒకసారి సీక్రెట్ బ్యాలెట్ దాని గురించి మీరు సలహాదారు మామూలుగా ఏమవుతుందండి ఇక్కడికి వెళ్ళినప్పుడు రాజ్యసభలో ఈ పార్టీ కార్యకర్త ఒక ఆయన అక్కడ నుంచుంటారు రిప్రజెంటేటివ్ అతనికి చూపించి లోపల వేయడం జరుగుతుంది కానీ సీక్రెట్ బ్యాలెట్ పెట్టినంత మాత్రాన ఈ ఎమ్మెల్యేలు తప్పించుకుంటారని ఏం లేదు ఎందుకంటే సీక్రెట్ బ్యాలెట్ పెట్టినా కూడా ఏ సిరీస్ ఆఫ్ నంబరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఇచ్చారు పెట్టుకుంటారు కోడ్ ఉంటుంది టీడీపీకి ఎవరు ఇచ్చారు ఏ కోడ్ ఇచ్చారు అంటారు దాన్ని బట్టి తీసేస్తారు అది వేరే విషయం కానీ మీకు నైతిక హక్కు ఎక్కడ ఉంది మీరు శాసనసభ సలహాదారుగా పనిచేసిన రోజుల్లో సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒకరు గెలవడానికి దోహదపడినటువంటి మీరు ఇప్పుడు అది తప్పని ఎట్లా చెప్పగలుగుతారన్నది నా ప్రశ్న మిగతా ఓకే మిగతా ఆర్గ్యుమెంట్ బాగా చెప్పారు ఆ ఇష్యూ స్పీకర్లు సీఎంలు వాళ్ళు నిర్ణయించుకునేది శాసనసభ్య సలహాదారుతో సంబంధం ఉండేది రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు అవి ఆ రకంగా అయితే మీరు తప్పు అని చెప్పారా కనీసం శాసనసభ సలహాదారు మీరు తప్పు అని చెప్పారా నేను ఒక్కడనే ఫస్ట్ టైం మీకు గుర్తుందో లేదో నాదెళ్ల మనోహర్ విషయంలో ఎన్నిక విషయంలో ఇది సీక్రెట్ బ్యాలెట్ గా పెట్టదలుచుకున్నప్పుడు ఆ రోజున లేదు ఇది ఓపెన్ బ్యాలెట్ అని చెప్పి ఫస్ట్ వచ్చి తగాదా పెట్టుకుంది నేను నాతో పాటు నా మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని చెప్పి ఆ రోజున రేవంత్ రెడ్డి నా మీద ప్రివిలేజ్ మూవ్ చేస్తానని చెప్పి గొడవ కూడా మీ అందరికీ తెలుసు ఆన్ రికార్డ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా మీకు గూగుల్లోకి వెళ్తే దొరుకుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రాజకీయం కోసం మీరు చివరికి ఎలక్షన్ కమిషన్ ని చివరికి గవర్నర్ని అందరినీ వాడేసుకుని ఈ ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేయాల్సిన ఆయన వన్ సైడెడ్ గా ఓపెన్ గా నిస్సిగ్గుగా కనుక పనిచేస్తున్నప్పుడు ఇతన్ని తీసేయాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వటంలో ఏ మాత్రం తప్పు లేదు అతను అక్కడ ఉంటే ఖచ్చితంగా మిగిలిన పార్టీలకు అన్యాయం జరుగుతుంది అతను అక్కడ ఉండటానికి వీల్లేదు ఓకే రైట్ మోహన్ రెడ్డి గారు ఆయన వాదనంతా విన్నారు ఇక్కడ కూడా మీకు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఏమనుకుంటున్నారు అంటే ఈ పరిణామాలంతా మీద ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు చాలా దిగజారిపోతున్నాయండి ఏ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి అవతల పార్టీని అసలు లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందరిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఏ పార్టీలోనే కానీ ఈరోజు టీఆర్ఎస్లోకి తెలుగుదేశం ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ ఎమ్మెల్యేలను ఇక్కడ ఆహ్వానించడము అక్కడ ఏపీలోకి వచ్చేసరికి జిల్లా పరిషత్లు బ్యాంకులను ఆ జెడ్పీటీసీలను తీసుకుపోయి మభ్యపెట్టి ఇట్లా గెలవడము అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి నానా తంటాలు పడి నానా రూల్స్ మార్చి లేనిపోని రచ్చ చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి ఇంత తప్పుడు దోవలు పోవాల్సినటువంటి అవసరం లేదు అప్రదిష్ట పాలు కావాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు దానికోసం దిగజారిపోవడం కానీ ఇప్పుడు అక్కడ జిల్లా పరిషత్తులు ఇవన్నీ చేసినప్పుడు జనరల్ గా చెప్పారు బాగానే ఉంది మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారనే దాని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా మా పార్టీ వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోలేదు విప్పిస్తారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాక తెలుస్తుంది ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే మాకు తగినంత బలం లేదు నిర్ణయం తీసుకొని ఇద్దరు వెళ్ళిపోయారు పార్టీ మారారు వాళ్ళ మీద కంప్లైంట్ కూడా చేశారు కంప్లైంట్ చేసినాము ఏదైనా కానీ ఇట్లా ఒక కీలకం అవుతారు ఇప్పుడు ఆ ఇద్దరు కాకుండా మిగిలిన ఒక ఆయన సిపిఐ సిపిఎం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా కీలకమయ్యే అవకాశం ఉంది టైట్ కంటెస్ట్ లో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు రైట్ గౌతమ్ గారు నిజామాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు గౌతమ్ గారు నమస్కారం మాట్లాడండి మీరేమంటారు ఈ తాజా పరిణామం మీద సార్ అంటే ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే సార్ ఇప్పుడు మామూలుగా సాగిగా సాగిపోవాల్సినటువంటి పనికి ఏదో రకంగా అడ్డంకేసి దీన్ని ఒక వివాదాస్పదంగా చేయడం అనేది సమంజసం లేదు ఎందుకంటే ఎమ్మెల్సీ అంటే ఒక నీతి నిజాయితీతో ఉన్నప్పటికీ కూడా మేధాతత్వంతో కూడినటువంటి అభ్యర్థులు కలిగి ఉన్నటువంటి ఒక వేదిక ఆ వేదికలో కూడా మేధా సంపత్తి ఉండాలన్నది సూత్రం కానీ ఆ సూత్రం పాటిస్తున్నారా లేదనేది వేరే విషయం ఓకే రైట్ సాయి కుమార్ గారు ఉండవల్లి నుంచి సాయి కుమార్ గారు నమస్కారం మాట్లాడండి సార్ కేసీఆర్ గారు మీరంటే నాకు కొంచెం అభిమానం ఎక్కువ అండి ద వే యూ కంట్రోల్ ద డిస్కషన్ ఇస్ వెరీ గుడ్ సార్ అండ్ ఐ వాంట్ టు సే స్మాల్ థింగ్ ఎమ్మెల్సీ బిలాంగ్స్ టు రాజ్యసభ which is mostly governed by wise people and prudent and the way they are going and the way they are killing that Rajya Sabha is the bad things that they are doing. ఓకే తెలుగులో మాట్లాడండి దయచేసి రాజ్యసభతో పాటు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి జరుగుతున్న పరిణామం మీద మీరు స్పందించదలిస్తే స్పందించండి
అదే ఇంటిగ్రిటీ ఒకటి మిస్ అవుతుంది సార్. మీరు టీవీ వింటూ మాట్లాడండి. ఇంటిగ్రిటీ ఒకటి మిస్ అవుతుంది సార్. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళని తీసుకొని ఎలా 4 టీడీపీ వాళ్ళని ప్రోత్సహించారు సార్ జంపింగ్ కి. నలుగురు టీడీపీ, నలుగురు కాంగ్రెస్, ప్రోత్సహించారు సార్. ఐఏఎంతో మద్దతు పెట్టారు. కానీ ఆయనకి సంఖ్యాబలం లేదు సార్ 5 వాడు నిలబెడతాను. కానీ ఏ నమ్మకంతో ఇంకా ఎవరిని లాక్కుందామని ఆయన చేస్తున్నారు సార్. రైట్, ఓకే. మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నారు. ఇది పెద్దల సభ గారు, నాగేంద్ర గారు చెప్పండి. సరే, పెద్దల సభ లేదు, రాజకీయ పునరావాస సభ. ఇప్పుడే కాదు, నీలం సంజయ్ రెడ్డి గారి టైంలోనే కమ్యూనిస్టులు అన్నారు ఇది పెడుతున్నారు, ఇదంతా పునరావాసానికే, మీ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళందరినీ పెడతానికి ఆ రోజులోనే వచ్చింది అనుకోండి. మొత్తం విమర్శ అంతా టీఆర్ఎస్ మీద. శ్రీనివాసరావు అంటే ఆ కాలర్ ఆయనకి ఏంటంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు గురించి ఆయనకి తెలియదు. ఇవన్నీ వీళ్ళ నలుగురు ఉంటే అవుతుందని కాదు, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు, థర్డ్ ప్రిఫరెన్స్ లో వచ్చేప్పటికి ఖచ్చితంగా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వారికి. ఇప్పుడు ఊర్లో ఒక సూత్రం, ఒక జోకు మతి వస్తుంది నాకు. ఏంటంటే ఒక దొంగతనం ఏర్పడ్డప్పుడు ఊరోళ్ళందరూ ఆ దొంగ పడి పడుతుంటారు. ఆ దొంగనే వచ్చి వీళ్ళ దాంట్లో జొరి ఈయన కూడా దొంగ అని ఉరికినట్లు గతంలో పార్టీలకి వెళ్ళి చూసి ప్రోత్సహించింది వీళ్ళే. ఏదైతే పెద్దల సభ ఉందో ఆ పెద్దల సభల్లో మంచి మేధావులు, వివిధ వర్గాలకు చెందిన, వివిధ తీరుగా చెందిన వాళ్ళు ఒక అడ్వైజర్స్, ప్రభుత్వానికి అడ్వైజర్స్ ఇచ్చే తీరుగా ఒక సభ జరగాలి, అది ఏర్పాటు కావాలి. దాన్ని కూడా నాణ్యత లోపం ఇచ్చింది, విలువలను కూడా తీసేసింది కూడా ఈ 2 పార్టీలకు చెందిన వాళ్ళే. అంటే నేను ముందుగా ఏమంటున్నా అంటే, రవిశంకర్ గారు అన్నట్లు విప్ అనేది సీక్రెట్ బ్యాలెట్ లో విప్ వర్తించదు. ఒకవేళ విప్ ఇచ్చినా కూడా సీక్రెట్ బ్యాలెట్ లో విప్ కనపడదు. అయితే మరి కాకపోతే ఇక్కడ నేను ఒకటి అడగాలి, విప్ వర్తించకపోతే సీక్రెట్ బ్యాలెట్ లో రహస్యం అయితే మీరు ఆ రోజుల్లో రవీందర్ రెడ్డి గారిని, విద్యాసాగర్ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు, ఎట్లా సస్పెండ్ చేశారు తెలుసుకున్నారు కదా. పార్టీకి సస్పెండ్ కూడా సస్పెండ్ చేశారు. 2004లో 11 మందిని ఓపెన్ సంతకానికి కాదు వాళ్ళు డిస్క్వాలిఫై చేసింది, ఓటేసిన దానికే డిస్క్వాలిఫై. సస్పెండ్ చేయడం వేరే. ఈడ సీక్రెట్ బ్యాలెట్ జరుగుతున్నప్పుడు ఒక పార్టీ వ్యక్తి నాడు ఉంచేసి ఆయన ఓటు ఏదానికి వేస్తున్నాడు చెప్పి ఆయనకు చూపించేసి ఓటేయాలని, దట్ అసలు ప్రజాస్వామ్యమే కాదు. దానికి కరెక్ట్ చట్టం చాలా క్లియర్ గా సీక్రెట్ బ్యాలెట్ అన్నప్పుడు ఆయన హక్కును సీక్రెట్ గా పోయి ఆయన ఎవరికైతే అనుకుంటాడో ఆయనకు ఓటు, ఆయన ఖచ్చితంగా ఆయన మనసులో ఉన్నది ఓటేయాలి. ఇది జరిగేది. అయినాక రెండోది ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో, ఉన్న పరిస్థితుల్లో విప్ అనేది వర్తించదు. రెండోది కూడా మనం గమనించాలి, మేము వేరే పార్టీలకు ప్రోత్సహిస్తున్న పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి లేదండి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి చాలా క్లియర్గా మెజార్టీ ఉన్నది. కేసీఆర్ నాయకత్వాన ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీని ఉండాలని చెప్పారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకున్నారు. ఈరోజు అవతల పార్టీలకి వెళ్ళి ఇవతల పార్టీలకి వెళ్ళి వస్తున్నారు అంటే వాళ్ళు గుర్తెరుగుతున్నారు, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మా తెలంగాణ కొరకు ఏర్పాటైన పార్టీ, మా నాయకుడు ఇవాళ తెలంగాణ కొరకు యుద్ధం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి అయిండు, ఈయన ఆధ్వర్యం లోపల ఈయన కళలు ఏదైతే ఉందో ఆ తెలంగాణను తెచ్చుకుందాం, తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం, బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకుందాం అని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. వాళ్ళకి మేము స్వాగతం పలికినాం, దాన్ని కాదనేది లేదు. అయితే గతంలో చూస్తే ఇదే ఎలక్షన్స్ లోపల ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో టీఆర్ఎస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి ఆ రోజు నిలువన జిల్చడం జరిగింది. ఇప్పుడు రవీన్ అన్నట్లు ఆ రోజు కాసాని జ్ఞానేశ్వర్ 10 మందిని రాజశేఖర్ రెడ్డి గారు అటాచ్ చేసిండు, చేసేసి ఆ రోజు గెలిపి ఆ రోజు లేని విలువలు ఎక్కడ. ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూడా చాలా క్లియర్గా ఉంది, టీఆర్ఎస్ పార్టీ 5వ అభ్యర్థిని పెట్టడంలా మా మిత్రపక్షాలు ఉన్నాయి, మాకు మా ఓట్లు ఉన్నాయి, ఇంకా మా ఓట్లను మేము వేసుకుంటాం. ఒకవేళ మీకు అంత అనుమానం ఎందుకు, మీరెందుకు భుజాలు వేసుకుంటారు? మీ వాళ్ళని మీ నాయకత్వాన్ని మీరు బలపరచుకోండి, మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకోండి. మీరు ప్రలోభ పెట్టిన వ్యక్తులు, మీరు ఏదైతే గతంలో ప్రలోభాలు పెట్టినరో ఆ ప్రలోభాలు ఇవాళ మా మీద రుద్దనికే ప్రయత్నం. ఎక్కడ కూడా స్వచ్ఛంగా ఏదైతే ప్రలోభాలకు కూడా మేము దూరము. టిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానంలో మేము జరుగుతా ఉన్నాం. పెద్దల సభ ఖచ్చితంగా దయచేసి లైన్ లో ఉండండి. వివేక్ గారు మాట్లాడిన తర్వాత మీరు అందరికి కలిపి మాట్లాడారు కానీ దయచేసి.
ఎమ్మెల్యేలందరూ వస్తే మేము ఆహ్వానిస్తున్నామని చెప్పేసి పెద్దలు నాగేంద్ర కూడా అంటా ఉన్నారు. చెప్తున్నా నేను ఇప్పుడు ఆహ్వానం అంటే చెప్తాను కుమ్మనేని గారు, మీరు గతంలో చరిత్ర ఉన్నది, ఈ పదవులు మన గడ్డి పదవులు సమానం అన్నారు, మంత్రి పదవులు అన్నారు, మీరు రాజీనామా చేసి రమ్మన్నారు. ఇప్పుడు ఎందుకు భయపడుతారు? రాజీనామా చేసి బై ఎలక్షన్ పోనీకి, మీ బై ఎలక్షన్స్ అంటే ఇష్టం మీకు, మరి ఎలక్షన్ పెట్టి తీసుకోండి తప్ప నేను చెప్పాను కంపెనీ మీరు ఆ రకంగా పోండి, ఆ స్ఫూర్తిని కొనసాగించండి. అంటే గతంలో ఇప్పటికి మీరు తేడా ఎందుకు భయపడుతూ ఉన్నారు, ఎన్నికలంటే ఎందుకు జంకుతా ఉన్నారు? మొదటిది. రెండోది, మీకు ఉన్నదే 63 సీట్లు అంటే ఖచ్చితంగా మీకు రావాల్సిన 3 సీట్లే. నాలుగో అభ్యర్థి గెలవడానికి, 4 ఎమ్మెల్సీ గెలవడానికి మీరు కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఐదోది దాంట్లో ఇవన్నీ కూడా అంటే చిన్నమిని లేరు ఇప్పుడు దాంట్లో. 5వ అభ్యర్థి పెట్టడంలో అసలు ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ఉండకూడదు అసలు మీకు. అంటే విపక్షాల వాళ్ళ వాయిస్ చెప్పే అవసరమే లేదా మీకు? అంటే ఇంకో విషయం కూడా సబ్జెక్ట్ డిబేట్ కావద్దు మనం. ఇప్పుడు ఒక మాట అన్నారు, టీఆర్ఎస్ నాయకులు మాట అన్నారు, మీరు మీ ఎమ్మెల్యేలు మీరు కాపాడుకోండి, మీరు ఎందుకు భయపడతారు అంటే అదే మాట నేను కూడా అంటామన్నా. మీ ఇప్పుడు బీటీ బ్యాచ్ అయితే బంగారు తెలంగాణ అనుకుంటారు, నిజమే తెలంగాణ వాదులు ఎమ్మెల్యే చాలా బాధపడతారు, మంత్రి కావాలని చాలా కోరిక ఉన్నది. మీరు కూడా మీ కడియం సే ఎగిరిపోవచ్చు, తుమ్మల నాగేశ్వర ఎగిరిపోవచ్చు, ఇంకా ఇద్దరు కూడా ఎగిరిపోవచ్చు, వాళ్ళని కూడా జాగ్రత్త పెట్టుకోరు. ఇది మీకు కూడా వర్తిస్తుంది. గతంలో మీకు అనుభవం కూడా అయింది, చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రోడ్డుపై సంగతి కూడా ఉన్నది. కాబట్టి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రాష్ట్రంలో నూతన వడ్డీలో పోయాల్సిన అవసరం ఉన్నది, కొత్త సాంప్రదాయాన్ని తెరలేపే అవసరం ఉన్నది. మీరు ఇంకా కూడా దాంట్లో లొసుగులను తీసుకొచ్చి మేము చేసుకుంటూ పోతామంటే దానికి ఖచ్చితంగా మీరు మూల్యం చదివి తప్పదు. మీరు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో దాన్ని ఎవరు కూడా అంటే మీరు ఈ ఎన్నికల్లో ఏదో గెలుస్తాము ఏదో చేస్తామని కాదు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీకున్న అర్హత ఎంత, మీకున్న సీట్లు ఎంత, మీరు ఎందుకు పెడతా ఉన్నారు, ఏదో తెలంగాణ అన్నట్టు ప్రజాస్వామ్య వాదులందరూ గమనిస్తా ఉన్నారు. దీన్ని మీరు ఎంత ఈజీ తీసుకోవడానికి కాదు, ఇది ఒప్పుకోవడానికి కాదు. మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. గోవింద్ ప్రకాష్ రావు నమస్కారం అండి, బాగున్నారా? హలో ప్రకాష్ రావు నమస్కారం, బాగున్నారా? బాగున్నాను సార్, నమస్కారం. చెప్పండి సార్. సార్ 76లో వీరమచ్చినేని వెంకటనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు సత్యనారాయణ రాజు గారు ఎమ్మెల్సీ ఉన్నారు హౌస్ లో. అతను ఒక రెబల్ క్యాండిడేట్ గా చేసేది ఉంటే చేకూరి కాశయ్య గారు, జయపాల్ రెడ్డి గారు ఓటేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, సెక్రటరీ ఈ బ్యాలెట్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ పోదు, సెక్రటరీ గారి దగ్గరికి ఆ కౌంటర్ ఫైల్ చూసి ఏదైతుందో వాళ్ళు ఓట్ క్రాస్ చేసిన ఉద్దేశంతో వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే 82లో కాంగ్రెస్ కు స్ట్రెంత్ లేకున్నా ఏదైతుందో సర్ప్లస్ ఓట్లు 25 ఓట్లు రాయపాటి గారికి అలాట్ చేస్తే ఏదైతుందో అఫీషియల్ రాజ్యసభ అఫీషియల్ ఏదైతున్నదో ఆశం గారు ఓడిపోవడం జరిగినప్పుడు రాయపాటి గారు 42 ఓట్లు వచ్చి 44 అవసరం ఉంటే 53 ఓట్లు వచ్చి 80లో ఓడిపోయిన బాబురెడ్డి గారు 82లో గెలవడం జరిగింది. అలాగే 98లో కళా వెంకటరావు గారిని ఏదైతుందో స్ట్రెంత్ లేకున్నా 5th క్యాండిడేట్ ఏదైతున్నదో సెకండ్ టైం 96 ఓడిపోయాడు వెంకటరామరెడ్డి గారు, 98లో అతను సెకండ్ టైం చేస్తే స్ట్రెంత్ లేకున్నా 6th క్యాండిడేట్ పెట్టి కళా వెంకటరావు గారిని కూడా గెలిపించుకున్నారు. ఇటు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ, నేను ఇది టీఆర్ఎస్ ను సమర్థించడం కాదు, కానీ ఇది పోటీ అనేది ఏదైతుందో రాజ్యసభలో కానీ కౌన్సిల్లో కానీ గతంలో ఇలా చేయడం జరిగింది. కానీ నామినేటెడ్ ఎమ్మెల్యే మాత్రం ఇప్పటి వరకు ఓటింగ్ రైట్ అనేది నాకు తెలిసినంత వరకు ఇవ్వలేదు. నామినేట్ వాళ్లకు రైట్ ఇవ్వడం అనేది తప్పు. రేవంత్ గారు ఏదైతే రేజ్ చేస్తున్నారో లిస్ట్ ఆఫ్ లో ఏ పార్టీ ఎవరు అనేది ఏదైతుందో లిస్ట్ సదారాం గారు ఇవ్వవలసింది, అది ఇవ్వకపోవడం కూడా తప్పనిదే నా ఉద్దేశం సార్. రైట్, ఇప్పుడు మాట్లాడు. అంటే వివేక్ గారు చెప్పిన దాంట్లో గతంలో పదవులన్నీ గడ్డిపొసుతో సమానం అన్నాడు ఆయన కూడా, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు, మేము కాదనేది లేదు. మా జిల్లానే మా జిల్లా. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ చెప్పే మాట చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చెప్పాలి. అక్కడికి వెళ్ళి తీసుకున్న వాళ్ళు ఎంతమంది అయితే నీకు ఆంధ్రలో చేస్తుందో అదే పార్టీ ఇక్కడక్కడ కొనసాగుతుంది కదా, వాళ్ళని అందరిని రాజీనామా చేపిమానండి. మేము డైరెక్ట్గా మా తాన ఉన్న సనత్నార్ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఆయన చాలా క్లియర్గా చెప్పిండు, నేను రెడీ ఉన్న ఎన్నికలకు మీరు తెలుగుదేశం పార్టీ అవతల రెడీ ఉందా, అవతల మీరు రాజీనామాలు చేస్తుండ్రా, అదే సాంప్రదాయం ఇక్కడున్న అడుగుతున్న సాంప్రదాయం ఏదైతుందో అవతల ఎందుకు కొనసాగుతలేదు అని చెప్పి కూడా అలా ప్రశ్నించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ గమనించాలి అన్న, నేను టీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీలు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారంగా ఎప్పుడు కూడా రాజీనామాలకు సిద్ధమున్న పార్టీ, ఇప్పుడు కూడా అదే వెనకాల మాటనే లేదు. ఎప్పుడు కూడా ఎన్నికలకు మేము సిద్ధమున్న పార్టీ
కానీ కాకపోతే ప్రశ్నిస్తున్న వ్యక్తులు, ప్రశ్నిస్తున్న పార్టీలు ఖచ్చితంగా అవతల కూడా అది ఫాలో కావాలి కదా. అది కావాలి, ఫాలో కావాల్సిన అవసరం. వాళ్ళ దారిలో మీరు వెళ్తారా, మీ దారిలో వెళ్ళలే. మా దారి మేము వెళ్తున్నాం. మా దారి పూర్తిగా బంగారు తెలంగాణ సాధనే మా దారి. మీరు తెలివిగా జనరల్ గా మాట్లాడేస్తున్నారు. టెక్నికల్ గా అసెంబ్లీ కార్యదర్శి చేసింది సమర్థనీయం ఎట్లా అవుతుంది అంటే మీరు సమాధానం చెప్పకుండా జనరల్ ఉపన్యాసం ఇచ్చే తప్పుకుందా ఉంటే నేను అట్లా దాటుకోవడం కాదు. అసలు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏదైతే ఎమ్మెల్యేలు వస్తున్నారో వాళ్ళు నియంత్రించుకునాలి, వాళ్ళు కాపాడుకునాలి, వాళ్ళ నాయకత్వాలు కాపాడుకునాలి. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే మా కడియం శ్రీహరి గారు పడతారో మీరు కాపాడుకోండి అంటున్నాడు కదా వివేక్ గారు. ఎన్నికలు రాని మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ ఇలా కూర్చుందాం. సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది, ఎవరెవరు అధికారం ఉంది కదా. అధికారం అనేది ఏం లేదు. మేము ఖాళీ నామినేషన్ వేసినాము. నిర్ణయించడంలోనే తర్జన భర్జన అయ్యి అసలు నామినేషన్ ఏమా అని చెప్పి లాస్ట్ అవర్స్ లో వచ్చి నామినేషన్ వేసారు. విభేదాలు వచ్చినాయి. ఆ విధంగా జరుగుతున్నారు. నిజామాబాద్ లో మీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారట. మీరేం గెలుస్తారు ఇట్లయితే? ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా వారి నిరసన చెప్పేది ఇవన్నీ కూడా అదే ఏం జరిగిందో అక్కడ వాస్తవాల్లో తెలుసుకుందాం. దాని గురించి పెద్ద ఇప్పుడు నాగేందర్ గారు అన్నట్టు కూడా మీరు మా పార్టీ అభ్యర్థి చేసుకోకపోతే మీరు డిక్లేర్ చేస్తారా? ఒక్క నిమిషం. మీ నాయకుడు దయాకర్ రావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. ఏంటి సార్ సంగతులు, ఏం జరుగుతుంది? ఎవరు? నేనా? శ్రీనివాస్ గారు. మీరు నేనెందుకు స్పందించట్లా? నేను ఆయన ఏమంటున్నారంటే ఒక నిమిషం వినండి, చెప్పండి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మీ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు చేరిండ్రు కదా, మీరు అక్కడ ఒక్కడో న్యాయం ఇక్కడో న్యాయం అని వారు మాట్లాడారు. అవును, ఎమ్మెల్సీలు ఎంపీలు. నేను ఒకటే అంటున్నాను, స్పీకర్ కు ఒక అప్లికేషన్ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా? లోకసభ స్పీకర్ కు ఇచ్చినారు కదా, మేకపాటి గారు ఓపెన్ గా చెప్పారు ఇచ్చారు. లోకసభ స్పీకర్ గారు ఒక్క నిమిషం వినండి. మీరు చెప్పండి అన్న. లోక్సభ స్పీకర్ కు కంప్లైంట్ చేయడం జరిగింది, దాన్ని కమిటీకి కూడా పంపించడం జరిగింది. ఆలోచించాలి. వాళ్ళ స్పీకర్ కి ఇస్తేనే కాదు కదా, మీరు ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఇక్కడ మీరు పోరాడుతూ ఉంటే అక్కడ మీ నాయకుడు పక్కన వాళ్ళ ఫిరాయింపుదారులు కూర్చుంటే అది మీకు సభకు ఇస్తుందా? ఒకటి ఎలక్షన్ లేసి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా పార్టీ నుంచి వీళ్ళు వేరే పార్టీలో చేరిందని లోకసభ స్పీకర్ కో ఇక్కడ స్పీకర్ కో ఏదన్నా స్పీకర్ కు మీరు పిటిషన్ ఇంతవరకు ఇయ్యలే. ఇచ్చారన్నా లోక్సభ స్పీకర్ కు పిటిషన్ ఇచ్చారు. చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి, మీరు చెప్పదలుచుకుని చెప్పండి. మరి ఎట్లా యాక్షన్ తీసుకోవాలి దాని మీద వారు అక్కడ ఇక్కడ మేము ఆల్రెడీ ఇక్కడ స్పీకర్ ఇక్కడ ఇచ్చినాం, దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. మేము కోర్టుకు పోయినాం, మీరెందుకు పోతలేదు స్పీకర్ మీద? మీరు ఒక స్పీకర్ గారి మీద మీరెందుకు రిప్రజెంటేషన్ మా పార్టీ ఎమ్మెల్యేలు మీరు పలానా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తలేరు. ఇచ్చామని చెప్తుంటే ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎమ్మెల్యేలు రాలేదు, ఎమ్మెల్సీలు వెళ్ళారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ, మా పార్టీ నుంచి ఎస్పీ రెడ్డి గారు వెళ్ళారు. దాని మీద లోక్సభ స్పీకర్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. అది కమిటీకి కూడా స్పీకర్ పంపించినారు. యాక్షన్ తీసుకోవడం మామూలుగా. ఇక్కడ కొద్దిగా ఇక్కడ మోరల్ గా చెప్పండి, యాక్షన్ తీసుకోవడం లేదని తర్వాత సంగతి. ఇక్కడ విమర్శిస్తున్నప్పుడు ఎస్పీ రెడ్డి గారు ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా కండువా కప్పి పోయిన మహానాడు మీటింగ్ లో మహానాడులో స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు పక్కన. అంటే నీ ఎక్కడ మోరల్స్ ఉన్నా ఈ రోజు మీరు మాట్లాడే మోరల్స్ గురించి? మీరు చెప్పిన దాని మీద నేను ఒక నిమిషం మీరు వినండి. మీరు చెప్పిన దాని మీద నేను ఏకీభవిస్తున్నా. లోక్సభ స్పీకర్ కి పిటిషన్ ఇచ్చి మీరు వాపస్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారో చెప్పండి. సో మీ దాంట్లో చేస్తే పర్వాలేదు అనుకున్నారేమో. వాపస్ తీసుకోలేదండి. లోక్సభ స్పీకర్ కి పిటిషన్ ఇచ్చి మీరు వాపస్ ఎందుకు తీసుకున్నారు? వాపస్ తీసుకోలేదు, స్పీకర్ దగ్గర ఉంది, అది కమిటీ కూడా పంపించినారు. మీరు మాట్లాడారు, కరెక్ట్ జవాబు చెప్పక మా పార్టీలో చేరింది వాస్తవమే. తీసుకోలేదంటే మీరే తీసుకున్నారు, మీరు డిక్లేర్ చేసేస్తే ఎట్లా? మీరు చెప్పిందే కరెక్ట్ అంటే ఎట్లా? మేము పార్టీ వాళ్ళని చెప్తున్నాం,
ఈరోజు మరి ఛాలెంజ్ చేస్తున్నాను, మేము వాపస్ తీసుకోలేదని నేను ప్రూవ్ చేస్తాను. ఒకవేళ నేను ప్రూవ్ చేయాలంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాను. మరి మీరు దేనికి సిద్ధమవుతారో చెప్పండి. దయాకర్ గారు మీరు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తానంటున్నారు. నిజంగా అది కరెక్ట్ కాదు, కరెక్ట్ అయితే నేను రాజీనామా చేస్తానంటున్నారు. ఈయన ఎమ్మెల్యే పదవి మీరు ఛాలెంజ్ కంటే ఒప్పుకుంటారా? ఏంటిది? ఇదే మేము కంప్లైంట్ వాపస్ తీసుకోలేదు, దాని మీదే మేము స్టబాన్ అవుతున్నాం. మీరు కంప్లైంట్ వాపస్ తీసుకున్నాం, మీరు ప్రూవ్ చేస్తే మేము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మీటింగ్ లో కూర్చోబెట్టుకుని మాట్లాడుకునేయండి, పేపర్ కటింగ్ మీరు ఇచ్చిన పిటిషన్ ఏదో మీరు దయచేసి నేను మేము అభినందిస్తా. లోకసభ స్పీకర్ మా పరిధిలో లేదు అది. అయినా మీరు ఒక పిటిషన్ ఇచ్చినా చాలా సీనియర్ నాయకులు, దయాకర్ గారు మీరు చాలా సీనియర్ నాయకులు, దాంట్లో మేము గౌరవిస్తాం. కానీ మీ వాదనలో హేతుబద్ధత కనపట్ల. మీ వాదనలో కాదు మీ వాదన, మీరు చాలా సీనియర్ నాయకులు, మీరంటే అభిమానం, గౌరవం, అది వేరు. ఆ స్పీకర్కి ఇచ్చారో పోయారో అది మాకు అనవసరం అండి. కాదు దయాకర్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారిని మనం అందరం ఎట్లా తప్పు పడుతున్నామో చంద్రబాబు గారు కూడా అవకాశం ఎందుకు ఇచ్చారన్నది నా ప్రశ్న. ఇవ్వకూడదు కదా. ఎమ్మెల్సీ ఎట్లా చేస్తున్నారు? ఏమండి పిటిషన్ ఇస్తారు ఎవరండి? ఆయన పిటిషన్ ఉందని అంటున్నారండి, ఆయన పిటిషన్ ఉందని అంటున్నారు, వేరే విషయం. పిటిషన్ కూడా నైతికంగా మీరు నైతిక విలువలకు కట్టుబడిన పార్టీ అని చెబుతారు కదా. పక్కన ఫిరాయింపుదారుని పక్కన కూర్చోబెట్టుకుని మీరు కట్టుబడి చేశామని మీరు ఎక్కడ కట్టుకెళ్తారు దయాకర్ గారు? ఏమండి ఇప్పుడు ఎందుకు సరే ఆ గొడవ చేసేయండి దయాకర్ గారు, ఆ గొడవ చేసేసి దీనికి రండి. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడే అవకాశం ఉంది? నేను కాదని నేనేం చేసేది? ఫిరాయింపుదారులందరూ నేను మద్దతు ఇచ్చానా? ఎవరు ఫిరాయించినా తప్పే అన్న. కేసీఆర్ గారు చేసిన తప్పే, చంద్రబాబు గారు చేసిన తప్పే. మీరేమన్నారు? మా బాబు గారు పక్కన కూర్చున్నా పర్వాలేదు అంటున్నారు. మీరు నేనేం చేసేది? మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు. మా పార్టీలో చేరేది ఉంటే మీ ఎమ్మెల్యేకు ఎంపీకి ఇప్పటికే రిజైన్ చేయదు. మా పార్టీలో చేయలే వచ్చిండ్రు, మళ్ళీ వాపసు పోయిండ్రు. వాళ్ళ పిటిషన్ కూడా మీరు పొరపాటు పడుతున్నారు దయాకర్ గారు. బుట్టా రేణుక్ గారు వెనక్కి వెళ్ళిపోయారు తప్ప ఎస్పీ రెడ్డి గారు ఇప్పటికి కూడా మీ పార్టీలోనే ఉన్నారు. మొన్న కూడా తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుల సమావేశం మీకు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సభ్యుల సమావేశంలో వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఎస్పీ రెడ్డి గారు, గీత గారు కూడా కూర్చున్నారు. మొన్న కూడా ఈ మధ్య కొద్ది రోజుల క్రితం జరిగిన దాంట్లో మీరు డిఫెన్స్ మీరు ఒక విషయం చెప్తానన్నా. దయాకరణ ఎస్పీ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు, కానీ ఈరోజు బయట మాత్రం నేను పార్టీ వైఎస్ఆర్ వదిలిపెట్టలేదని చెప్పడం లేదు. ఒక లోక్సభ స్పీకర్ దగ్గర పోయి నేను వైఎస్ఆర్లోనే ఉన్నాను, తెలుగుదేశంలో చేరలేదన్నాడు. అక్కడ లోక్సభ స్పీకర్ దగ్గర పదవి పోకూడదని అబద్ధాలు చెప్తున్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీటింగ్లోకి వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు తిరుగుతున్నారు. ఆ రోజు మీరు మహానాడు క్లిప్పింగ్స్ తీసుకోండి. మహానాడు మీటింగ్లో స్టేజ్ మీద లేడా? ఆ రోజు కండువా కప్పుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడల్లా కండువా కప్పుకొని వస్తున్నారు. కేవలం పదవి పోకూడదని పోయి స్పీకర్ దగ్గర పోయి నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను, పార్టీ మారలేదని ఇట్లా చెప్పుకొని ఇంత దిగజారి రాజకీయాలు చేస్తుంటే ఇంకా రాజకీయాలకు అర్థమే ఉంది. ఇది దాన్ని మీరు సమర్థించడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తా అంటుండే అవాస్తవం అంటున్నాడు. దానికి నువ్వు రెడీ ఉన్నావు అది చెప్పాను ముందు. వేరే మాట్లాడుతున్నారు. మీరు వీక్ కేసుని బలంగా వాదించాలని చూస్తున్నారు, అది వేరే విషయం. అయినా కూడా ఇప్పుడు దీనికి రండి, అసలు విషయానికి రండి. మీకు బలమైన కేసు ఎందుకు వెళ్తారు? మీరు దీనికి రండి. ఇప్పుడు మీరు ఎవరికి మీరు గెలుస్తారా? కాంగ్రెస్ గెలుస్తా, టీఆర్ఎస్ ఐదో అభ్యర్థి గెలుస్తారా? ఎవరు గెలుస్తారు చెప్పండి? దయాకర్ అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు గతంలో మనకి సుమన్ రాథోడ్కి హైకోర్టు డిస్క్వాలిఫై చేస్తే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్, ఆమెకు ఓటింగ్ ఇవ్వలేదు, ఆమెని డిలీట్ చేసి మిగతా బ్యాలెన్స్ ఓటర్స్ ని చూపించారు. ఇవాళ చెన్నమనేని రమేష్ గారిని
ఓటర్స్ లిస్ట్ చూపించడం అనేది ఇదే సెక్రటరీ అప్పుడు కూడా ఉన్నారు, ఆ రోజు చూపించిన సెక్రటరీ ఈ రోజు సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ ఉన్న డిస్క్వాలిఫై అయిపోయిన సో హైకోర్టు డిస్క్వాలిఫై చేసిన ఒక మెంబర్ ని ఇవాళ మెంబర్ గా చూపించడం అనేది ఎటువంటి సంకేతం దయాకర్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. మొన్న మీ మీద పల్లా రాజేశ్వర రెడ్డి గారు చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు, 10 మందితో మీరు రాయబారం చేశారు కేసీఆర్ దగ్గరని. శ్రీనివాస్ గారు నన్ను పిలిస్తే నేను పోయినా, మీరు ఒకటి వినండి, పిలిస్తే పోయినప్పుడు నా ఫోన్లు మీరు చూస్తే తెలుస్తుంది ఎవరు పిలిచిండ్రు ఏంటనే, నా ఫోన్లు కూడా తీసాను నేను సిద్ధంగా రానని వచ్చిన దానికి కావాలని సృష్టించి వీళ్ళు కేసీఆర్ అయినా చెప్పానంటున్నా. నేను ఏం మాట్లాడినా, నేను ఏం చెప్పొచ్చినా, నేను రానండి అని కూడా చెప్పొచ్చిన, వాడు రమ్మన్నాడు మర్యాదగా పెద్ద మనిషికి ఇంటికి రమ్మంటే పోయినా, రమ్మని ఉన్నారు పార్టీలకు నేను రాలేనని చెప్పొచ్చిన, దానికి నాకు ఇది ఇస్తా అది ఇస్తా అనేది ఆయన ఎందుకు రమ్మన్నాడు నన్ను? ఆ పెద్ద మనిషి నన్ను ఇంటికి ఎందుకు రమ్మన్నాడు? నేను ఫోన్ చేస్తే రమ్మన్నాక పోకపోతే బాగుంటుందా? అదే తప్పే ఉందండి, అంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నన్ను పిలిచాడు, అవును నేను పోయినా రమ్మన్నాడు, నేను రానని వచ్చిన, దానికి నేను తెలుగుదేశం పార్టీ మీకు తెలుసు, మీరు జర్నలిస్టులుగా ఎప్పుడు చేరేవాళ్ళు అప్పటి తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలు నన్ను చిన్నప్పటి చూస్తాడు మీరు, నేను 25 ఏళ్ళ పిల్లల నుంచి చూస్తుండ్రు, నా సంగతి ఏందో మీకు తెలుసు. అన్న దయాకర్ అన్న నిన్ను రమ్మంటే ఆడికి పోయినావు, భోజనం చేసినావు, మా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ లో చెప్తున్నారు నీవే బొమ్మన్నావు, నువ్వు అందరినీ ప్రోత్సహించినావు, అందరిని చేసినావు, మళ్ళీ ఈ రోజు మళ్ళీ నీవే వచ్చిన వాళ్ళ గురించి రాజీనామా అది 100% కరెక్ట్ అన్నప్పుడు పెద్దల మీద ఆడికి వెళ్ళినప్పుడు చాలా మందితో కలుతాం అనుకున్నావు, కుదరలేకపోవచ్చు, కుదరకుండా మాట్లాడాలి కానీ ధర్మారెడ్డి గారు వాళ్ళ బిడ్డనో కొడుకునో ప్రమాణం చేయవను, నేను ప్రమాణం చేస్తా, నేను బొమ్మన్నట్టు చేస్తే నేను దేనికడదా అనుకుంటాను, గంటే వేరే ఒట్టిగా నైట్ కలీలో ఒట్టుగా కాని మాటలు మాట్లాడితే ఎట్లా? ఫైనల్ గా సీక్రెట్ ఓటు మీద మీరేమన్నా చేయబోతున్నారా దయాకర్ గారు? ఫైనల్ గా సీక్రెట్ ఓటు మీద ఏమైనా చేయబోతున్నారా? వాళ్లకు విప్పు జారీ చేస్తున్నాం, విప్పు జారీ చేస్తున్నాం, ఓటు వేయొద్దనే, కాంగ్రెస్ ఓటు వేయొద్దనే 4 పార్టీ మండలకు విప్పు జారీ చేస్తాం. రైట్, ఓకే. కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికీ ఇప్పుడు నాగేందర్ గారు టీఆర్ఎస్ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు పార్టీ లేకుండా చేయాలని మీ ఉద్దేశమా? ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉండకూడదా మీకు? దానికి స్పష్టంగా ధోరణి చూస్తా ఉంటే, స్పష్టంగా చూస్తా ఉంటే అసలు ఎమ్మెల్సీ అసలు కౌన్సిల్ కి ఎలాంటి బిల్స్ పైన కానీ వాపస్ పంపించేటువంటి రాజ్యసభకి అధికారమే లేదు. మన వాయిస్ చెప్పడానికి వాళ్ళని అడగటం వరకు మా ఓటాళ్ళు మిమ్మల్ని కూడా సమర్థిస్తాం, కానీ ఏపీ కౌన్సిల్ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు లాగేశారు. నేను అడిగిందని సూటిగా సమాధానం కాంగ్రెస్ ఎమ్మెల్సీ గతంలో చాలా సందర్భాలు చాలా వేదికలు చెప్పాము. తెలంగాణ రాష్ట్రం అనేది కూడా చాలా చాలా పురాతనమైన రాష్ట్రం, ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడలేదు, తప్ప పార్టీ కాదు అది. నేను చెప్తున్నాను పరిస్థితులు వేరా, టోటల్ వేరే. నేను చెప్తున్నాను అక్కడ సర్కమ్స్టాన్సెస్ టోటల్ డిఫరెంట్. మరి తెలంగాణ చూసుకున్నట్టు విలువలకి ఎక్కడ ఒక విలువ లేదు కొమ్మేన్ గారు. ఒక మాట
నాగేంద్ర ఒక మాట అన్నారు, ఏమన్నారు, ఎమ్మెల్యేలు వస్తా అంటే ఆహ్వానిస్తామంటే ఎమ్మెల్యేలు ఇంటి చుట్టుముడి చూస్తున్నారండి మంత్రులు. మాట్లాడుతా ఉన్నా మంచిరెడ్డి దగ్గర పోలేదా, చీకటి దగ్గర పోలేదా, చంద్రబాబు నాయుడు ఇంటికి పోలేదు, చంద్రబాబు నాయుడు మంత్రి ఇంటికి పంపించలేదు. ఛాలెంజ్ చేస్తా చెప్తున్నా పిలుస్తాడు, మీరు పిలిచినా బతిలాడుతున్నారు, కాలు మొక్కుతున్నారు, డబ్బులు ఇస్తామంటున్నారు, మళ్ళీ ఏమంటారు. నా సంగతి తెలిపోయింది సార్, నేను పోలేదు. సంగతి చెప్తా ఉన్నారు, అఫీషియల్ వచ్చి పోతా ఉన్నారు కానీ నా దగ్గర ఎవరు రాలేదు. ఇప్పుడు పోయిన నలుగురు నిన్న ఎమ్మెల్యేలు పోయిన సంగతి చెప్తాను. నలుగురు ఎమ్మెల్యేలు పోయారు, వాళ్ళని ప్రలోభపెట్టారు, మీరు కాలే మొక్కిరు, ప్రూవ్ చేస్తా. హరీష్ రావు గారు ఇంజనీరింగ్ కాలేజ్ పోయిండు, నేను ప్రూవ్ చేస్తా. హరీష్ రావు గారు పోతారంటారు, తప్పు తప్పని చెప్తా ఉన్నా, ఉన్నటువంటి ఎమ్మెల్యే కాపాడరు, మీరు కార్యకర్తలను కాపాడరు, మీరు తెలంగాణ కాపాడరు, ఆయన కూడా అధికారం అనేది ఎవరు శాశ్వతం కాదు, అది వాస్తవం. నేను ఇంకోటి ఇది వాస్తవం కాదు. అభివృద్ధి ఎవరు రారు, నిర్మాణం జరగాలి, దాని కొరకు వస్తుంది. అటువంటిప్పుడు ముందే జరగచ్చుగా, చంద్రబాబు ఏడాది పాలన ప్రజల పాలిట మోసాల పుట్టగా మారిందన్న కేంద్ర మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 55% మంది అవునని 45% మంది కాదు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.